అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను. ఇది నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఒక 10 సార్లు కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాను. స్మెల్ అనేది రాదనమాట. సాల్ట్ వాటర్లో వేసి పెడితే సాల్ట్ పసుపు వేసి కడిగి పెట్టాను. మళ్ళీ కూడా పసుపు వేసి నానబెట్టి పెట్టాను మటన్ అనేది. ఇది 1 కేజీ మటను. ఒక ఆనియన్ పెద్దది, ఒక 2 పచ్చిమిర్చి ఇవైతే వేసేసుకున్నాము. ఆనియన్ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి. మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ చాలా రకాలుగా వండుతారు. మటన్ మామిడికాయ వండుతారు, మటన్ మునక్కాడ వండుతారు, మటన్ మామూలుగా గ్రేవీ కర్రీ వండుతారు. ఇది విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ అనేది పచ్చిమిర్చి అనేది ఆనియన్ అనేది కొంచెం వేగాలి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా నూరేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్గా నూరి వేసుకోండి. ఈ విలేజ్ స్టైల్ దాంట్లో ఊర్లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు రోట్లో వేసి నూరుకొని చేసుకుంటారు కదా, అట్లా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఒక 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్టు నేను ఫ్రెష్గా నూరి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్టు. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం మటన్ అనేది వేసుకోవాలి. చూడండి, ఆనియన్ అనేది వేగింది. సాల్ట్ వేస్తున్నాను, రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు యాడ్ చేసుకొని ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. చూడండి, అంతా చక్కగా వేగిపోయింది. ఒక 2 టమాటాలు, ఇవి మీడియం సైజ్ టమాటాలు, ఆ 2 టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటా కూడా కొంచెము 1 నిమిషము మగ్గితే మనం మటన్ అంతా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇందులో కూడా మనము మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని దంచుకొని అప్పటికప్పుడు మసాలా కూడా ఇంట్లోనే దంచుకొని అప్పటికప్పుడు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మటన్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. సాల్ట్ వాటర్లో వేసి కడుక్కుంటే మటన్ అనేది నీట్గా ఉంటుంది, స్మెల్ అనేది రాదనమాట. మటన్ కూడా అంతా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. కారము ఒక హాఫ్ కుక్ అయ్యాక ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే యాడ్ చేసుకోండి కారం అనేది. ఒక్కొక్కరు ఒక స్టైల్లో వండుతారు మటన్ కర్రీ. నేనైతే ఒక 4-5 వెరైటీస్ చేస్తాను మటన్లో. చూడండి, ఇదంతా కూడా మటన్ నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. కుక్కర్ మూత ఉల్టా పెట్టుకొని మగ్గనిచ్చేయాలి. ఒక 10-15 నిమిషాలు ఈ కర్రీ అనేది మగ్గనిచ్చేయాలి. ఒక 10-15 నిమిషాలు. మటన్ కర్రీ అనేది చూడండి, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. కారం యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారము, ఒక 2 స్పూన్లు ఉంటుంది కారము. కారం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం అనేది. ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. ఊళ్ళల్లో అయితే కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. ఇలాగ కట్టెల పొయ్యి మీద మనం ఉండలేదు కాబట్టి కనీసం విలేజ్ స్టైల్ అయినా గ్యాస్ పైన వండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. మటన్ అనేది చూద్దాం మనము. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. కారం ఉప్పు అంతా కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. చూడండి, కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో మటన్ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఒక 4 to 5 విజిల్స్ అయితే నేను పెట్టేసుకుంటాను. విజిల్స్ పెట్టేసుకొని స్టీమ్ అయిపోయాక మీకు కర్రీ ఎట్లా వచ్చిందో చూపిస్తాను. స్టీమ్ అంతా పోయింది. మనమైతే మూత అయితే తీసేసుకుందాము. మటన్ చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ అనేది. అంతా ఉడికేసి కూడా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మనం స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాలు అయితే కూర అనేది ఎగరనిద్దాము. కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఎగిరాక మనం ఇందాక గరం మసాలా అన్నీ దంచి పెట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా అంతా దంచి పెట్టుకున్నాను మటన్లోకి వేయడానికి. చూడండి, ఇది అనేది నేను వేయిస్తాను. చెక్క, లవంగాలు, ఇలాచి,
దంచి పెట్టేసుకుందాం మసాలా. ఒక 2 నిమిషాలు అయితే దీన్ని ఎగరడిద్దాం. చూడండి మటన్ అనేది దగ్గరకు వచ్చేసింది కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. చూడండి ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలిపోయింది. ఇప్పుడు అనేది కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర గరం మసాలా అనేది యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటే విలేజ్ స్టైలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాం కదా, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది మనం దంచి పెట్టుకున్నాం కదా, ఎక్కువ అయితే పట్టదు. చూడండి ఇంత వేస్తున్నాను. ఘాట్ అనేది స్పైస్ ఎక్కువ ఉంటుంది, సరిపోతుంది. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇట్లా దంచుకొని వేసుకొని చూడండి, మసాలా అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అల్లం ఎల్లిగడ్డ కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకొని, ఈ మసాలా కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకొని చూడండి. కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక చూపిస్తాను. విలేజ్ స్టైలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కా విలేజ్ స్టైలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.